ఈరోజు వీడియో ఏంటంటే పిల్లలతో అష్టచమ్మ ఆడుతున్నాను నేను. సో మీకు ఎంతమందికి తెలుసు అష్టచమ్మ ఆట? మేమైతే సమ్మర్ హాలిడేస్ అంటే అష్టచమ్మ ఆట ఎక్కువ ఆడుకునేటోళ్ళము. ఇప్పుడైతే పిల్లలతో ఆడదాము. ఎవరు విన్ అవుతారు అనేది లాస్ట్ చూద్దాము. వీడియో ఎండ్ వరకు చూడండి. ఇప్పుడైతే అష్టచమ్మది ఇది గీసుకోవాలి ఫస్ట్ చాక్పీస్తోనే. దగ్గరగా చూపెట్టున్నాయి. హైదరాబాద్ 5 ఉండాలి. చాక్పీస్ అయిపోయింది. ఇప్పుడైతే అష్టాచమ్మ ఆటకి బాక్సులు గీస్తున్నా. ఎందుకో చిన్నప్పటి నుండి ఈ ఆట అంటే చాలా ఇష్టము. సమ్మర్ వస్తాయి చాలు ఇక ఈ ఆటలకి ఎగబడుతుండే. ఈ డబ్బాలు గీయడం కూడా చాలా ఇష్టం ఉంటుండే. ఎందుకు ఈ డబ్బాలు గీస్తే మన వాకిట్లలో ముగ్గేసిన ఫీలింగ్ వస్తుండే. ఇప్పుడైతే గేమ్ స్టార్ట్ చేస్తున్నాము. ఈ ఆట ఆడాలంటే నలుగురు కావాలి. మేము నలుగురం ఆడుతున్నాము. ఎవరు గెలుస్తారో లాస్ట్కి తెలీదు. అష్టచమ్మని అప్పుడే చెప్పిన ఇవి నా ఆస్తులు అన్నట్టు. నాకు ముగ్గులు తీసుకొచ్చినారు. 4 ఉండాలి ఇవి. మానే కట్టెపుల్లలు పెట్టుకున్నది. చూద్దాం ఎవరు గెలుస్తారో. ఇవి గవ్వలు వీటితో ఆడాలి. మేము ఆడినప్పుడైతే చింత గింజలతో ఆడుతుంది. ఈ గవ్వలతో ఆడుతున్నాము. చూద్దాం ఎవరు గెలుస్తారో అన్నది. వీడియో ఎండ్ వరకు చూడండి. వీడియో అయిపోయినాక చాక్లెట్ గిఫ్ట్ ఇస్తాం. ఎవరు ఉన్నారో చెప్తాం. ఏంటిది మాకేంటిది అంటున్నాను. దేవునికి కన్ను చిన్న కొంచెం ఫస్ట్ సారి వేసింది దేవుడికి, సెకండ్ సారి వేసింది పెట్టుకోవాలి. ఫ్రెండ్స్ మహాని అవుట్ ఫ్రెండ్స్ పండుగ ఫ్రెండ్స్. ఎందుకు జనానికి నిర్లక్ష్యం? ఎవరికి పద్ధతి లేదు, ఎవరికి బాధ్యత లేదు, ఎవరికి జాలి లేదు.
ఆ టైంలో నీళ్ళు ఇంకొంచెం అయితే నెత్తిలు పట్టుకునేటట్టు. కన్ను ఫ్రెండ్స్. ఆటనైతే అయిపోయింది. ఫైనల్లీ బండలు గెలిచినాయి. నా మొగ్గలు అక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ ఒకటి ఉంది, ఇంట్లో ఒకటి ఉంది. ఇప్పుడు ఈ బండలో గెలిచిన ఆమెకి చాక్లెట్ ఇస్తాం. చూడండి, గెలిచిన వాళ్ళకి చాక్లెట్ ఇది. ఇప్పుడు బండలు ఆమె గెలిచింది. ఆమెకైతే చాక్లెట్ ఇస్తున్నాం. కంగ్రాచులేషన్స్. ఉగాది రోజు లాంగ్ వీడియో చేస్తాను పిల్లలతోని. పిల్లలు బాగా రెడీ అయ్యి వస్తారు టాప్ సారీస్ కట్టుకొని. ఆ రోజు కూడా లాంగ్ వీడియో పెడతా, చూడండి. రెడీ అవుతారా? ఓకే మరి బాయ్. బాయ్ ఫ్రెండ్స్.